చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు. అలాగే ట్రాన్స్ వాళ్ళు కూడా వాల్యూ పోతుంది అన్నారు. ఒక జోగిని వ్యవస్థ కూడా ఎందుకు వచ్చాను నేను, జోగిని వ్యవస్థ రూపంలో ఎందుకు వచ్చానంటే, ఒక జోగిని రూపంలో ఒక మంగళసూత్రం కడతారు మాకు. ఎందుకు కడతారంటే, మేము కళ్యాణం ఇంకా భగవంతునికే చేసుకుంటాము, మా కళ్యాణం వద్దు, శివుడి మీదనే ఆధారపడతాము అంటే, ఆ భగవంతునికి చూపించి ఒక కత్తి కానీ విగ్రహాన్ని కానీ చూపించి, మా దాంట్లో పెద్దవాళ్ళు ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించి అన్ని ఒప్పుకున్న తర్వాత నియన బంధాలు ఉంటాయి, ఈ బంధనాలు ఉంటాయి అమ్మా, మీరు ఈ విధంగా వెళ్ళాలా, ఈ విధంగా పరువు నిష్టాలు ఉంటాయి, ఈ విధంగా వెళ్ళాలా, మీరు చెలామణి చేయకూడదని మా గురువులు మాకు ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ పాదం తీసుకొని మేము అప్పుడు ఆ పుస్తకాలు భగవంతుని రూపంలో చూపించుకొని కట్టుకుంటాం. ఆ పుస్తకాలు కట్టుకుంటాము ఒక జోగిని వ్యవస్థలో. శివశక్తి వ్యవస్థ కూడా ఉంటుంది తెలంగాణలో. శివశక్తి అంటే బండారు పట్టుకొని కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గర బండారు వేసుకుంటూ, బండారు అంటే పసుపు బండారుతో ఆడుకుంటూ చేసుకుంటూ ఉంటారు. అందులో బాయ్స్ కూడా ఉంటారు, జోగినీలు ఉంటారు, లేడీస్ కూడా ఉంటారు. శివశక్తి అంటారు దాన్ని. శివశక్తి అంటే అర్ధనారీ రూపంలో ఇద్దరికి పూజించే వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా దేవుడి కళ్యాణం అని పటం వేసుకున్నప్పుడు మాకు రుద్రాక్ష కడతారు. ఈ రుద్రాక్ష ఏంటంటే ఒక గురువుకి ఒక శిష్యరికానికి బంధం. ఈ రుద్రాక్ష నేను కడుతున్నాను, దీని నియమాలు ఇట్లా ఉంటాయి, దీని పద్ధతులు ఇట్లా ఉంటాయి, మీరు ఇలాగే ఉండాలా, తలోంచి బతకాలా, జాగ్రత్తగా ఉండాలా, మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే వాళ్ళకి ఎదుటి వాళ్ళకు ప్రాబ్లం ఉంటే, వాళ్ళు తప్పు చేస్తే మీరు తలెత్తి మాట్లాడాలా అని చెప్పి ఒక నియమ బంధం అనమాట. ఒక భార్య భర్తకి పుస్తల బంధం ఎలా ఉంటుందో రుద్రాక్ష అలాంటి బంధం అనమాట.